హలో గైస్, టుడే మీరేం చూడబోతారంటే మా విలేజ్ టూర్ చూడబోతారు. అసలు మన విలేజ్ టూర్ ఎందుకు చూడాలనుకుంటారా? ఈ విలేజ్ కి ఒక పెద్ద స్టోరీనే ఉంది. విలేజ్ కాదు, ఒక దాని వల్ల ఊర్లు మాత్రం చాలా ఇంపాక్ట్ అయినాయి. అదేందో ఈ వీడియోలో మీకు ఉండే కొద్దిగా అంటే వీడియో వెళ్లే కొద్దిగా చెప్తా ఉంటాను. మిస్ అవ్వకుండా మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఇది మా విలేజ్ బోర్డు, అక్షరాలు కూడా కనపడట్లా, ఎప్పుడో పురాతన కాలంలో వేశారు. ఇది కొత్తగా వేశారు, కాకపోతే ప్రయోజనం లేదు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఈ కనపడుతున్నాయన్నీ మహా అయితే 120 ఇల్లు కూడా ఉండవు మా ఊర్లో. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రదేశాన్ని చూపిస్తాను, దాన్ని క్లియర్ గా చూడండి. తర్వాత మా విలేజ్ ఎందుకుంది అలా, అసలు ఏంటి స్టోరీ అనేది ఇప్పుడు ఈ స్టోరీలో మీరు తెలుసుకుంటారు. లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు స్టోరీ ఏంటంటే పులిచింతల డ్యామ్. ఈ పులిచింతల డ్యామ్ కట్టి కూడా 2013, అంటే స్టార్ట్ చేసింది 2005, బట్ కంప్లీట్ అయింది మాత్రం 2013. ఈ పులిచింతల డ్యామ్ వల్ల దాదాపు 10 నుంచి 15 ఊర్ల దాకా చాలా ఎఫెక్ట్ అయినాయి. ఎఫెక్ట్ అంటే వాళ్ళ ఊర్లో చాలా మంచిగా పొలాలు వేసుకొని పండించుకొని కొంచెం హోందాగా ఉన్న వాళ్ళు కూడా వేరే ఊర్లు వెళ్ళి సిటీకి వెళ్ళి రాని పనులు చేసుకుంటా ఏదో అట్లా కాలాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే నా వెనక ఇది మొత్తం కనపడేదంతా నీళ్ళే అన్నమాట. ఇది ఒకప్పుడు పచ్చగా పండే పంటలు. కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం నీటితో నిండిపోయింది. గవర్నమెంట్ కూడా దీనికి కరెక్ట్ గా సహకరించట్లా, నష్టపరిహారం కూడా చెల్లించట్లా. బట్ ఏదేమైనా సరే రైతులు మాత్రం చాలా నష్టపోయారు. వాళ్ళు ఇచ్చిన 10-11 లక్షలకి ఆశపడి వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడం వల్ల సిటీలో బతకడానికి కూడా చాలా కష్టమైపోతుంది. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. ఒక్కసారి చూడండి వాటర్ ఎంత. మనం చూస్తూ ఉంటాం, డ్యామ్స్ కట్టతారు, చాలా ప్రాజెక్ట్స్ నిర్వహిస్తారు, అదంతా మంచి పనే. గవర్నమెంట్ ప్రకారంగా ప్రజలకు కూడా మంచి జరిగింది. డ్యామ్స్ కట్టడం వల్ల వాటర్ స్టోర్ చేసుకుని మళ్ళీ అగ్రికల్చర్ సెక్టర్ కి చాలా ఉపయోగపడింది, కాదనట్లా. బట్ దాని వల్ల నష్టపోయిన వాళ్ళకి కూడా నష్టపరిహారం చెల్లించాలి కదా, వాళ్ళకి కూడా ఉపాధి ఉండేలాగా చూసుకోవాలి కదా. ఇదంతా గవర్నమెంట్ బాధ్యతే కదా. కానీ అదేం లేకుండా పార్టీ మారుతూ ఉంటారు. ప్లస్ మేము పదవిలోకి వస్తే మీకు న్యాయం జరిగిద్ది అని చెప్పి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల దాకా ఇలా మమ్మల్ని మోసం చేసుకుంటా మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, మీకు న్యాయం చేస్తామని చెప్పి రాజకీయ నాయకులు కూడా సరిగ్గా మాకు సపోర్ట్ చేయట్లేదు. నా బతుకు అదిగోండి ఆ రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్ లాగా, సినిమా థియేటర్లో బల్బు లాగా ఉందంటే ఉందంతే. వెలగటాలు ఉండవు, నా కంట్రోల్లో ఏముండదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మంచిగా పంటలు పండించుకొని బాగా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి ప్రదేశాల్లో చిన్న పడవలు కొనుక్కొని చేపలు పట్టుకుంటున్నారు. ఎక్విప్మెంట్స్ కొని వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటున్నారు. అంటే చేపలు పట్టుకుని ఎంతకాలం బ్రతుకుతారు? ఇప్పుడు మన ఏరియా చూసుకుంటే, ఇప్పుడు మీరు చూసిన ఏరియా మొత్తం ఒకప్పుడు పచ్చగా పండే పొలాలు అన్నమాట. కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం నేలమట్టం అయిపోయినాయి. ఎంతకాలం అని చేపలు పట్టుకుంటూ బ్రతుకుతారు? ఇప్పుడు చేపలు పట్టడం వల్ల వచ్చే ఆదాయం పెద్దగా రాదు, అది తెలిసింది. ఎందుకంటే వీళ్ళకి ఇంతకు ముందు స్కిల్ కూడా లేదు, చేపలు ఎలా పట్టాలి ఏందని. ఇలాగా పట్టడం, ఇలాగా జీవనాధారం కొనసాగించడమే కానీ వాళ్ళ పిల్లల్ని చదివించాలి, మంచిగా ఉండాలి అన్న ఆలోచనలు కూడా రావట్లా. ఒకేలా వచ్చినా కూడా వాళ్ళు చదివడానికి కనీసం 10వ తరగతి దాకంటే ఎట్లా గట్ట జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నాయి. పై చదువులు చదివడానికి మినిమం ఎంతైనా ఒక 50-60 వేలైనా అవుతాయి ఇంటర్మీడియట్ చదివేయాలంటే. అంత డబ్బులు కూడా వీళ్ళ కాడ ఉండవు. అలాంటప్పుడు వీళ్ళ జనరేషన్ కూడా మొత్తం ఎఫెక్ట్ అయినట్టే కదా. ఇది అంత బాధాకరమైన విషయం. సరే, ఈ స్టోరీ మీరు తెలుసుకున్నారు కదా, ఇంకా మా ఊర్లోకి వెళ్దాం. మా ఊర్లో కూడా కొన్ని ఇల్లులు అయితే నీళ్ళల్లో మునిగిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడు కొంచెం నీళ్లు వెనక్కి వెళ్ళడం వల్ల ఆ ఇల్లులు ఎలా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి, మా ఊరు కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. పెద్దగా డెవలప్ అవ్వలేకపోయింది.
అంటే మా ఊరికి ఏం చేశారంటే సగం ఊరి వరకు సెటిల్మెంట్ చేసి వాళ్ళని ఎలాగలా పంపించారు. ఇంకొంచెం సగం ఊరు మాత్రం ఉండిపోయింది. వాళ్ళకి మాత్రం ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. ఇప్పుడు మరి వాళ్ళు బతకాలన్నా కూడా ఎలా? ఇక్కడేమో పొలాలు లేవు, ఏమి లేవు, పండించుకుని ఎలాగలా జీవనాధారం కొనసాగిద్దామంటే అందుకోసం వేరే ఊర్లు పనుల కోసం వెళ్తున్నారు. ఇంకొంతమంది అయితే బెంగళూరు, గుంటూరు, చెన్నై ఇట్లా వేరే వేరే ఊర్లు కూడా వెళ్లి వాచ్మెన్ గా జాబ్ చేసుకుంటా వాళ్ళ పిల్లల్ని ఎలాగలా చదివించుకుంటున్నారు. ఎంత బాధాకరమైన విషయమో మీరే చూడండి. కుదిరితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తే ఇది ఎలాగలా గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్తే కొంచెం పెద్దల చూపు ఈ ఊరి మీద పడిద్ది. అలాగైనా ఈ ఊరికి కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేసి ఉంటారు. కుదిరితే లైక్ కొట్టండి. సరే, ఇంకా లేట్ చేయకుండా మా ఊర్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇది ఏంటి స్టోరీ ఏందని తెలుసుకున్నారు కదా, క్లారిటీగానే ఉందనుకుంటున్నాను. ఇప్పుడు ఊర్లోకి తీసుకెళ్తాను, చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటంటే మా ఊరికి బస్సు సౌకర్యం కూడా ఉండదు. నేను ముందుగానే చెప్పినట్టు 120 ఇళ్ళు అని చెప్పాను కదా, గట్టికి కొడితే 5 లైన్లు ఉంటాయి మా ఊర్లో. ఇప్పుడు ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు లెఫ్ట్లో ఒక లైన్ ఉంది చూసారా, అది ఫస్ట్ లైన్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే సెకండ్ లైన్ వచ్చింది. ఈ లైన్లోనే మేము ఉండేది. ఈ లైన్ చివరికి వెళ్తే అక్కడ మా ఇల్లు ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో మళ్ళీ ఇంకొక లైన్ వచ్చింది, అది 3వ లైన్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మా ఊర్లో ఉండే షాపు. ఇంకా ఉన్నాయి ఒక 2-3. ఇది 4వ లైను. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళేది చూసామా, అది 5వ లైన్ అనమాట. ఇటువైపు స్ట్రైట్గా వెళ్తే మా ఊరు వాగొచ్చింది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే మా ఊర్లో చాలా మంది వరకు చనిపోయారు ఈ నీళ్ళల్లో పడి. అంతే గైస్, టుడే వీడియో. మై కైండ్లీ రిక్వెస్ట్ టు యూ హూ ఆర్ సీన్ దిస్ వీడియో, please do share. I'm not asking like and subscribe. Please do share this video until reach to officials who are head of the state and head of the government. Thank you for all.